హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 50 డేస్లో భాగంగా మనం ఈరోజు డే 23 ఫ్రెండ్స్. ఓకే, డే 23. ఈ ఆర్ఆర్బి ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ కొట్టడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. అయితే ఈ సిరీస్ని మీరు ఫాలో అయితే ఈజీగా సిలబస్ అదేవిధంగా రివిజన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనం కొన్ని రోజుల్లో ఒక 2-3 డేస్ నుంచి వీడియోస్ అయితే చేయలేము, కాబట్టి ఆ టైం మీకు దొరికినప్పుడల్లా అవన్నిటికీ మీరు రివిజన్కి టైంని ఉపయోగించండి. ఓకేనా, మనం స్పెషల్గా సండే నాడు అండ్ సాటర్డే సండే ఈ 2 రోజులు మీరు ప్రిపరేషన్ ఒక రివిజన్ చేసుకోండి. ఏమేమి చదివారో అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే మనం ఈరోజు డే 23లో భాగంగా ఈరోజు అర్థమెటిక్ నుంచి చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, బారు వడ్డీ అని అంటారు కదా, సింపుల్ ఇంట్రెస్ట్. ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక 4 డేస్ మీరు చదివేయండి. ఓకేనా, 4 డేస్ వరకు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ను చదివేయండి. ఓకే, అయితే మీకు అర్థమెటిక్లో స్పీడ్ అదేవిధంగా యాక్యురసీ రావాలంటే 10 అడిషన్స్, 10 మల్టిప్లికేషన్స్, 10 డివిజన్స్, 10 సబ్స్ట్రాక్షన్స్, ఈ 4 అయితే డైలీ మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఈజీగా అనేది మీ అర్థమెటిక్లో స్పీడ్ అయినా అదేవిధంగా యాక్యురసీ కూడా ఉంటుంది. అదేవిధంగా టేబుల్స్ మీరు 25 వరకు చదవండి. టేబుల్స్ అదేవిధంగా స్క్వేర్స్ ఒక 20 వరకు ఈ విధంగా చదవండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఒక నెల రోజులు మీరు దీన్ని మీరు చేస్తే కన్ఫామ్గా మీ అర్థమెటిక్లో ఈజీగా మీ స్పీడ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. అయితే రీజనింగ్ చూసుకుంటే మనం ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్. ఓకేనా, ఈ రోజు నుంచి ఇది కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్. ఓకే, అయితే రైల్వే అర్థమెటిక్. ఓకేనా, రైల్వే అర్థమెటిక్కి సంబంధించి మనకు రైల్వే అర్థమెటిక్ అదేవిధంగా జీకే దీంట్లో స్టాటిక్ జీకే కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, జీకేలో కూడా స్టాటిక్ జీకే అదేవిధంగా రీజనింగ్ మొత్తం కూడా ఇవి ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈచ్ కమెంట్ చూసుకుంటే 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం చూసుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు జాయిన్ అయితే మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా మనం సండే లేకుంటే సాటర్డే డైలీ అంటే ఇంకొక పీడిఎఫ్ నిన్న అయితే జనరల్ సైన్స్ మొత్తం పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, జనరల్ సైన్స్ పీడిఎఫ్ అదేవిధంగా మనకు మీ ఎగ్జామ్కు సంబంధించినంత వరకు అవన్నీ అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా లేటెస్ట్ ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వస్తే అక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఇది మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా మీరు మోక్ టెస్ట్ని రాయాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా, టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్. ఓకేనా, టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ దీని యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఒక మోక్ టెస్ట్ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకుంటే మీకు అక్కడ ఉన్న అడిషన్గా ఒక 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, 10% డిస్కౌంట్ అనేది అడిషన్గా మీకు రావడం జరుగుతుంది. ఈ కోడ్ని ఎంటర్ చేస్తే Z7RVBI అని మీరు ఎంటర్ చేస్తే మీకు అడిషన్గా 10% డిస్కౌంట్ అదేవిధంగా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఎస్ఎస్సి గురించి ఏ ఎగ్జామ్స్కి అయినా రాయొచ్చు. అదేవిధంగా ఎస్ఎస్సి అండ్ మీరు రైల్వే ఏ ఎగ్జామ్స్ అయినా సరే. ఓకేనా ఫ్రెండ్స్, ఆ సెంట్రల్ లెవెల్ అయినా స్టేట్ లెవెల్ అయినా అన్ని ఎగ్జామ్స్ అక్కడ రాయొచ్చు మీరు. ఓకే, మనం నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ స్టాటిక్ జీకే కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్టాటిక్ జీకే నుంచి ఈరోజు అటామిక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఓకేనా, అటామిక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకేనా, అదే మార్చ్ కరెంట్ అఫైర్స్ 2025 చదవండి ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా మనం పాలిటీ నుంచి మాట్లాడితే పాలిటీలో దాదాపుగా ఈరోజు పాలిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్. ఇది రాష్ట్ర ప్రభుత్వం అనేది సెకండ్ డే. ఓకేనా, డే సెకండ్ ఇది. ఓకే, భక్తి ఉద్యమాలు ఈ రోజు నుంచి మీరు కంప్లీట్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. దాదాపుగా మనం 3 డేస్ నుంచి ఇదే మనం
భక్తి ఉద్యమాల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి భక్తి ఉద్యమాలు మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా భారతదేశం మరియు భారతదేశం విస్తరణ ఇది కూడా ఆల్మోస్ట్గా మీరు కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆల్మోస్ట్గా మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ భారతదేశం ఉనికి విస్తరణ. అదేవిధంగా మానవ వ్యాధులు ఈరోజు నుంచి ఇది మన బయాలజీ నుంచి నా టాపిక్, ఇది కూడా మీరు ఈరోజు కంప్లీట్ చేసాను. దాదాపుగా 3 days అయిపోయింది ఫ్రెండ్స్ ఇది బయాలజీలో మానవ వ్యాధులు మనం నేర్చుకొని. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రమాణాలు కొలతలు, ఓకే. ప్రమాణాలు కొలతలు అదేవిధంగా పరమాణు నిర్మాణం. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మీరు ఒక 30% అంటే మనం చెప్తాం ఫ్రెండ్స్, ఒక 30% ఈరోజు కవర్ చేయండి ఈ రెండిట్లో కూడా. అంటే ఒక 2 days ఆర్ 3 days నుంచి మొత్తం ఇది ప్రమాణాలు కొలతలు అనేది అయిపోవాలన్నమాట, ఓకేనా. మీరు ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి ఉంటే రివిజన్ చేసుకోండి, ఓకేనా. ఇది ఫ్రెష్గా అంటే ఇది సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. 1 day ఒక మీరు దీని ఒక 3 hours అంటున్నాం, ఓకే. 45 minutes 1.5 hours మొత్తం మీరు జీకేకి ఒక 4 to 5 hours, అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్కి ఒక 4 to 5 hours, ఒక 10 hours అయితే మినిమం చదవాల్సిందే ఫ్రెండ్స్. 8 నుంచి 10 hours అయితే మినిమం చదవాల్సిందే, ఓకేనా. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ కూడా చేయడం. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.